నువ్వు బండి తోలుతున్నావు కదా, ఎందుకని? సంపాదించడం కోసం, అంతేనా? ఒకవేళ పొరపాటున నీ బండి ఏమన్నా అకస్మాత్ యాక్సిడెంట్ అయింది అనుకో, యాక్సిడెంట్ చెప్పినావు కదా, యాక్సిడెంట్ అయిపోయి ఎంత వస్తుంది? ఒక ఇన్సూరెన్స్ రాదు బండికి, నీకు రాదు, రూపాయి రాదు. నీతో పాటు నేను నమ్ముకొని ప్రయాణం చేసిన ప్రయాణికులు కూడా రూపాయి రాదు. వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు పడతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, నీ కుటుంబం కూడా రోడ్డు పడిపోతాయి. లైసెన్స్ ఉంటే, ఇన్సూరెన్స్ ఉంటే ఇది ఇన్సూరెన్స్ వస్తాయి, అర్థమైందా? కాబట్టి బండి తోలటానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. ఈ బండిని పైన సీజ్ చేస్తున్నావు, ఫైన్ కట్టిన తర్వాత అప్పుడు బండి తీసుకెళ్తా. కానీ నువ్వు మీరు మంచిగా కరెక్టే, రేపు ఇబ్బంది కదా జరిగితే నీకు చెప్పా కదా ఇబ్బందులు, నీకు ఇబ్బంది చెప్పా కదా నేను. అది ఒకసారి ఆలోచించుకో, ఆ ఇబ్బందులు తీయండి నా పరిస్థితి. కాబట్టి బండి చేయి దగ్గర పెట్టేసుకో.